చేసినటువంటి జౌళి శాఖ మంత్రులు శ్రీ సవితమ్మ గారికి, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ శ్యామ్ కుమార్ గారికి, అదేవిధంగా చేనేత కమిషనర్ రేఖా గారికి, అదేవిధంగా ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ పరిటాల శ్రీరామ్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ, చేనేత విభాగ పెద్దలు, అదేవిధంగా బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులందరూ కూడా పేరు పేరున దండలు. ముఖ్యంగా చేనేత నాయకులు ఉన్నారు వేదిక కింద, వారికి ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం మీకు ఉద్దేశించి పెట్టింది కాబట్టి అవగాహన సదస్సు మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటాము. ధర్మవరంలో చేనేత క్లస్టర్ అనేది రావాలి, కావాలి అని చెప్పేసి చాలా సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నారు. ఎంతోమంది నాయకులు వచ్చారు, ఇక్కడ ఎమ్మెల్యేలు అయ్యారు, కానీ చెప్పిన మాటలన్నీ కూడా నీటి మూటలు అయ్యాయి. కానీ మన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన స్థానిక శాసనసభ్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్, మన మంత్రివర్గ సత్యకుమార్ యాదవ్ గారు, మన మంత్రివర్గ సవితమ్మ గారు, ఎందుకంటే మనకి ఇద్దరు మంత్రులు ఉన్నారు ఇక్కడ వేదిక పైన, ఇద్దరు కూడా అదే పరిటాల శ్రీరామ్ గారు అంతా కలిసి ఇక్కడ చేనేత కష్టాలు తెచ్చేందుకు మేమందరం కూడా కష్టపడి ఎంతో చెప్పాం. గొప్ప ప్రభుత్వం వస్తుంది సార్, మనం చేనేత కష్టాలు తీసుకురావాలి, ఎందుకంటే గతంలో ఎంతమంది చెప్పి వెళ్ళిపోయారు, చేసింది ఏం లేదు, ఖచ్చితంగా ఆ యొక్క ఘనమైన ఘనకీర్తి సాధించాలంటే మనం ఖచ్చితంగా పని చేయాలి. ఎందుకంటే ధర్మవరంలో చేనేత వ్యవస్థ చాలా కుంటుపడిపోయింది, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కార్మికులు. వారికి ఏదో విధంగా మనం అవగాహన కల్పించేందుకు వారికి ఈ యొక్క వ్యవస్థను మనం మళ్ళీ పునరుద్ధరించాలి. చింతలని కష్టం చేయడానికి కష్టం అవసరం అని చెప్పి తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ధర్మవరానికి చేనేత అంటేనే ధర్మంలో 100 సంవత్సరాల పైబడిన చరిత్ర. అటువంటి చేనేత ఈరోజు నేను ఎందుకంటే దగ్గరను చూసా, ప్రతి ఇంటికి వెళ్ళి చూసా, ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారు, ఎన్నో కష్టాల్లో ఉన్నారు. కానీ మేము చేనేత క్లస్టర్ తెచ్చాం, కానీ దాన్ని మీరు ఉపయోగించుకోవాలి. ఎందుకంటే దానివల్ల ఏదో మీరు ఏదో పెద్ద ఇది డెవలప్ అవుతారని చెప్పేసి నేను అనుకోవడం లేదు. ఎందుకంటే దీనివల్ల ఒక అంటే భవిష్యత్ తరాలకు అంటే ఫ్యూచర్కి అంటే మనం చాలా మంది మేము మగ్గం నేర్చుకుంటే ఇబ్బందులు పడుతున్నాం, కష్టాలు పడుతున్నాం చెప్పేసి మగ్గాన్ని వదిలేసి వేరే పనులకు వెళ్ళిపోతాం. అట్లా పోకుండా వారికి సబ్సిడీలు ఇచ్చి, ఖచ్చితంగా వారికి పనిముట్లు ఇచ్చి, అదేవిధంగా డిజైన్స్ అంటే మనం కొత్త డిజైన్ చేసుకుంటే ఒక వేదిక ఇక చేనేత క్లస్టర్ కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటే ఖచ్చితంగా మీ భవిష్యత్ తరాలకు మీకైతే ఉపయోగపడుతుంది. ఇంతకుముందు రాఘవ చెప్పారు, మాకు తప్పకుండా ఒక అవగాహన చేసుకుంటే అక్కడ కొంత స్థలాలు కావాలి, మాకు స్థలాలు ఇస్తే మేము కూడా అక్కడ మగ్గాలు చేనేత మగ్గాలు వేసుకొని తప్పకుండా మేమందరం కూడా జీవనోపాధి కల్పిస్తామని తెలియజేశారు. దానికి మంత్రి గారు కూడా చేశారు, మేము మంత్రి గారు కూడా చెప్పారు, ఖచ్చితంగా కల్పిస్తామని చెప్పారు తప్పకుండా. ఎందుకంటే అది అవసరం మన ధర్మవరానికి. ఎందుకంటే మీరంటే మాస్టర్ వ్యూవర్స్ని ఎంకరేజ్ చేస్తేనే ఈ యొక్క వ్యూవర్స్కి అంతా కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సపరేట్గా మగ్గం పెట్టుకోవాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటే అవి అమ్ముకోవాలంటే కూడా ఇబ్బంది ఉంది. కాబట్టి ఈ చేనేత క్లస్టర్ వల్ల ఎవరైనా 1 or 2 బగ్గాలు వేసుకున్నా మార్కెటింగ్ చేసుకుంటే కూడా ప్రాబ్లం ఉండదు. కాబట్టి తప్పకుండా ధర్మవరంలో చేనేత వ్యవస్థను డెవలప్ చేసేకి తప్పకుండా మన ఎన్డీఏ ప్రభుత్వం, మన మంత్రివర్గం మేమంతా కూడా తప్పకుండా కృషి చేస్తాం. ఎందుకంటే మీ బ్రతుకు తెరువు చూస్తే మాకు కూడా కడుపు తరగపోతుంది, కష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటి నుంచి అయినా ప్రతి ఒక్కరు కూడా ధర్మవరంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అయితేనేమి, మాస్టర్ విమర్శ అయితేనే ప్రతి ఒక్కరు కూడా చేనేత కార్మికులంతా కూడా ఇప్పుడు కూలి నాలికి పోతా ఉన్నారు. అంటే ఆ వృత్తి వదిలేసేకి అంతా కూడా సిద్ధపడినారు. ఇటువంటి టైంలో మనం క్లస్టర్ తీసుకొచ్చాం. దీని ఉపయోగాలు కూడా మీరు కూడా తెలియజేయాలి, చేనేత నాయకులంతా కూడా తెలియజేయాలి. తెలియజేసి వారికి మళ్ళీ కూడా మనకి ఈ యొక్క మన వృత్తిలోకి మనం వెళ్దాం, మీరు రండి, తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాం, మేము చేయూతలు ఇస్తామని చెప్పేసి ఇప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి కార్మికులు కూడా మీరంతా కూడా ఒక ఏకతాటిపైకి రండి. తప్పకుండా ఒక గట్టి నిర్ణయం తీసుకోండి. మన వ్యవస్థను మళ్ళీ 200-300 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్ళాలి. చేనేత వ్యవస్థ బాగా ఉంటే ధర్మవరం బ్రహ్మాండంగా ఉంటుంది. మనం చూసాం, మన ధర్మవరం పేరు చెప్పుకోండి ఎంతో మంది. ఇక్కడేమో చీలనేసేదేమో ధర్మవరంలో, అవి తీసుకెళ్ళి వేరే ఊళ్ళు పేరు బ్రాండ్ వేసుకున్నాం. ఇవి కంచె చీలు అంటారు, కానీ కంచి వాళ్ళు కూడా ధర్మవరం చీలే అవుతారు. ఇక్కడి నుంచి తీసుకొని పోయి కంచె చీలు అని చెప్పేసి అక్కడ అమ్ముతా ఉన్నారు. అంటే ఇక్కడ 5,000కి 10,000కి 20,000 తీసుకొని పోయి అలా 1,00,000 2 లక్షలు పెట్టి వెళ్తా ఉన్నారు. అంటే
మనం ఎందుకు జరుగుతుంది ఆ విధంగా అంటే ఇక్కడ మనం మార్కెటింగ్ చేసుకోలేకపోవడం వల్ల అటువంటి పరిస్థితి జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ చేనేత క్లస్టర్ ద్వారా తప్పకుండా మార్కెటింగ్ వ్యవస్థను కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు. డెవలప్ చేసుకొని ఎక్కువ మందిని మనం వ్యూవర్ అంటే గతంలో ఏ విధంగా పూర్వ వైభవంలో ఏ విధంగా ఉండేదో ఆ విధంగా పూర్వ వైభవం తెచ్చాకి ప్రతి ఒక్కరిని కూడా ధర్మంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చేనేత నాయకుడు, ప్రతి రాజకీయ నాయకుడు మళ్ళీ జీర్ణోద్ధరణ చేయాలి, చేనేత వ్యవస్థను డెవలప్ చేయాలని చెప్పేసి ఒక కంకణం కట్టుకుందాం. అందరం కూడా కంకణం కట్టుకొని ఖచ్చితంగా ఈ వ్యవస్థను డెవలప్ చేసిన అందరూ కూడా ఇదంతా కూడా ఉపయోగపడాలని చెప్పేసి గట్టిగా ఒకసారి చేనేత వ్యవస్థను మనం డెవలప్ చేసే ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకుందామని చెప్పేసి గట్టిగా చప్పట్లు కొట్టి మద్దతు కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే చేనేత క్లాస్ వచ్చింది కానీ ఎవరిలో మీద చూస్తుంటే నాకు సంతోషం కలపాల. ఎందుకో ఇంకొకసారి గట్టి కొట్టాలా చప్పట్లు. ఎందుకంటే ఇది తెచ్చాక ఎన్నో సంవత్సరాలు పట్టింది. గతంలో చూశారు ఎంతమంది చెప్పారు చేనేత క్లస్టర్ చేస్తామని చెప్పేసి భూసేకరణకి వెళ్ళారు, కానీ చేసింది ఏమిలే. ఎందుకంటే మంచి సందర్భం, శుభ సందర్భంలో కొన్ని పేర్లు మనం చెప్పుకోవడం కూడా మంచిది కాదు. కాబట్టి ఈ రోజు నేను నన్ను వదిలేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది రాజకీయ వేదిక కాదు కాబట్టి నన్ను వదిలేస్తా ఉన్నా. తప్పకుండా మన ఊరు అభివృద్ధి కోసం, ఎందుకంటే ధర్మంలో ఇక్కడ పుట్టా ఇక్కడ పెరిగాం మనం, కానీ మన వ్యవస్థను మనం డెవలప్ చేసుకోలేకపోతున్నాం. అందులో లోపాలను ఎదుర్కొన్నాం. ఎదిగి ఏదో విధంగా మనం ఈ వ్యవస్థను డెవలప్ చేసుకోవాలని చెప్పేసి ఒక కంకణం కట్టుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా వంతు సహకారం నిర్మిస్తాం, కానీ మీరు కూడా మాస్టర్ లివర్స్ కొద్దిగా ముందుకు రావాలి. ఎందుకంటే ఎంతోమంది పేదలు నేను చూస్తా ఉన్నాను, ఎంతోమంది వేసవికాయలు మీకేకి మన భవన కార్మికులు గాను ఎలక్ట్రికల్ కార్మికులు కానీ వెళ్ళిపోతారు ఒక్కరు కూడా. ఎంతోమంది ఆ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళని చూస్తే ఎంతో బాధ అనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క చేనేత క్లస్టర్ లాగా, ఎందుకంటే మనం మంచి డిజైన్లు చేసుకోవచ్చు, మంచి మార్కెటింగ్ చేసుకోవచ్చు, షెడ్ నిర్మాణం చేసుకోవచ్చు. దీంట్లో సబ్సిడీ పనిముట్లు కూడా వస్తాయి ప్రతి ఒక్కరు కూడా. ఇంకా ఎందుకంటే మీరు కూడా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి. ఎందుకంటే మేము ఎవరో చెప్తా ఉన్నాం, చేనేత నాయకులకు అవగాహన కల్పించి ప్రతి ఒక్కరిని కూడా ఈ వృత్తిలోకి తీసుకున్నామని చెప్పేసి మిమ్మల్ని అందరినీ పేరున వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.